పన్నుల వసూలుపై నల్గొండ మున్సిపల్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోంది. మార్చి నెలాఖరు నాటికి 100% ఆస్తి పన్ను వసూలు చేయాలనే లక్ష్యంతో దూకుడుగా వ్యవహరిస్తోంది. పన్నుల వసూలుపై మున్సిపాలిటీ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై ఫోకస్. నల్గొండ మున్సిపాలిటీకి ఆస్తి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులే ప్రధాన ఆదాయ వనరు. అయితే గతంలో పన్నుల వసూళ్లు సరిగ్గా జరగక బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. దీంతో మున్సిపాలిటీ నిర్వహణ ఇబ్బందిగా మారడంతో పన్నుల వసూళ్లను కఠినతరం చేయాలని నిర్ణయించింది. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియవస్తుండడంతో పన్నుల వసూలుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. బకాయిలు మినహా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేవలం 28.5% పన్నులు మాత్రమే వసూలు కావడంతో 100% పన్నులు వసూలుతో పాటు బకాయిలను సైతం వసూలు చేయాలని నిర్ణయించి నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఆస్తి పన్ను చెల్లించని వారికి రెడ్ నోటీసులు జారీ చేసి ఆ తరువాత పన్నుల వసూళ్ల కోసం యంత్రాంగం తరలివెళ్తోంది. పన్నులు చెల్లిస్తే సరి, లేదంటే ఆస్తులను జప్తు చేస్తూ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో నల్గొండ పట్టణం పద్మనగర్లోని పవర్లూమ్ కర్మాగారాలకు రెడ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు పవర్లూమ్ యాజమాన్యాలు స్పందించకుండా పన్నులు చెల్లించకపోవడంతో వాటికి మున్సిపల్ యంత్రాంగం తాళాలు వేసింది. 10 మందికి ఉపాధి కల్పించే కర్మాగారాలను మూసివేయడంతో పవర్లూమ్ యజమానులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్నో ఏళ్ల నుండి క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నప్పటికీ తమ ప్రాంతంలో డ్రైనేజీలు, రోడ్లు, వీధి లైట్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతోనే తాము పన్నులు చెల్లించలేదని, తాము ఏళ్ల తరబడి పన్నులు చెల్లించినప్పటికీ కనీసం డ్రైనేజీలు కూడా ఎందుకు నిర్మించరని పవర్లూమ్ యజమానులు ప్రశ్నిస్తున్నారు. తాము కట్టిన పన్నులతో తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తాము అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. డ్రైనేజీలు నిర్మించకపోవడంతో మురికి నీరు రోడ్ల వెంట పారుతుండడంతో రోడ్లన్నీ మురికి కూపాలుగా మారి దోమలు పెరిగి డెంగ్యూ, చికున్గున్యా వంటి ప్రమాదకర రోగాల బారిన పడుతూ లక్షలాది రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించనందునే తాము పన్నులు చెల్లించలేదని, కానీ వాటిని ఎగవేయాలనే ఉద్దేశం తమకు లేదని, తమ నిరసనను మున్సిపల్ ఉన్నతాధికారులకు తెలియజేయాలనే భావనతోనే పన్నులు చెల్లించలేదని స్పష్టం చేశారు. కానీ మున్సిపల్ యంత్రాంగం తమ ఆవేదనను పట్టించుకోకుండా దౌర్జన్యపూరితంగా కర్మాగారాలకు తాళాలు వేసి తమ పొట్టకొట్టే ప్రయత్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవర్లూమ్ పరిశ్రమ ద్వారా తాము ఉపాధి పొందుతూ 10 మందికి ఉపాధి కల్పిస్తున్నామని, అలాంటి తమపై దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తూ తాళాలు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ని వివరణ కోరగా 3 ఏళ్లుగా ఆస్తి పన్ను బకాయిలు చెల్లించని వారి ఆస్తులు మాత్రమే జప్తు చేస్తున్నామని, 6 నెలలు, ఏడాది కాలంగా బకాయిలు ఉన్నవారి ఆస్తులను జప్తు చేయడం లేదని తెలిపారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించకపోతే పారిశుద్ధ్య పనుల నిర్వహణ, తాగునీటి సరఫరాతో పాటు పట్టణ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. పన్నుల ద్వారానే పట్టణం అభివృద్ధి చెందుతుందని, పరిశుభ్రంగా ఉంచడానికి వీలవుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజలు ఆస్తి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను క్రమం తప్పకుండా చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. రోజు నల్లగొండ మున్సిపాలిటీ ఆర్ఐ శివరామ్ రెడ్డి గారు మరి పద్మనగర్లో ప్రతి పవర్లూమ్ ఇండస్ట్రీ మీద ఒక దౌర్జన్యంగా దాడి చేసిన విధంగా కంపెనీలకు మరి ఇండస్ట్రీ నడుస్తున్న సందర్భంలో అందరినీ బయటికి పంపించి తాళాలు వేయడం జరిగింది. ఇది ప్రభుత్వం చేయాల్సిన పద్ధతి ఇదేనా? ఇలా పవర్లూమ్ పరిశ్రమ బట్టల అమ్మక అనేక మందికి మరి పవర్లూమ్ చేనేత కార్మికులు ఆకలి సాగులు అవుతున్న సందర్భంలో మరి అప్పుల పాలై యజమానులు కోట్ల రూపాయల సరుకు నిలబడ్డా కానీ ఇండస్ట్రీ వాళ్ళకి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీ నడిపిస్తుంటే మున్సిపల్ ట్యాక్సుల పేరుతోటి వడ్డీ మీద వడ్డీ వేసి ఇక్కడ మరి ఇలా కంపెనీలకు తాళాలు వేసిరు. ఇక్కడ ఈ బజార్లో 10 సంవత్సరాల నుంచి ట్యాక్స్ తీసుకుంటేనే ఈ మున్సిపాలిటీ ఇక్కడ కనీసం డ్రైనేజ్ సిస్టమ్ కల్పించకుండా మురికి కుంటలు, ప్రతి ఇంటికి మురికి కుంటలు, ఇలా ఒక్కొక్కరికి డెంగ్యూ జ్వరాలు వచ్చి హాస్పిటల్లో లక్షల రూపాయల బిల్లులు పే చేస్తున్నారు. ఇలా మున్సిపాలిటీ ఒకసారి ఆలోచన చేయాలి. కమిషనర్ గారికి ఇక్కడికి రావాలి, ఇక్కడ పరిస్థితి కమిషనర్ దృష్టి తీసుకోవాలనే ఉద్దేశంతో తప్ప ట్యాక్సులు ఎగ్గొట్టే విధానం మా పద్మశాలీల దగ్గర, మా చేనేత కార్మికుల దగ్గర లేదు. ఇవాళ ఇప్పటికీ ఆర్ఐ గారికి 10 సార్లు చెప్పడం జరిగింది, మేము మున్సిపల్ ట్యాక్స్ పే చేస్తానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మీ కమిషనర్ దృష్టికి మా సమస్య తీసుకుపోవాలి. ఇక్కడ మున్సిపల్ చైర్మన్వే ఇక్కడ వార్డ్ కౌన్సిలర్ ఉన్నప్పటికీ ఈ రోజు కూడా ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు.
ప్రతి ఇంటికి నల్ల గుంట, మొత్తం డెంగ్యూ జ్వరాలు వచ్చి డ్రైనేజ్ పోక ఇది వర్షాకాలం అనండి. మీరు ఒకసారి చూడండి, ఇది మరి ఎండాకాలం, నిండు ఎండాకాలం. ఇక్కడ రోడ్ల మీద నీళ్లు నిలబడి ఉన్నాయి. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మున్సిపాలిటీ వాళ్ళు ఇవాళ చేసింది చాలా తప్పు. ఈ రకంగా దౌర్జన్యంగా ఈ నల్గొండ పట్టణంలో ఎక్కడైనా ట్యాక్సులు వసూలు చేసిరా, ఏడైనా ఇండస్ట్రీకి తాళాలు వేసిరా, మీరు ఒకసారి ఆలోచన చేయాలి. చేనేత కార్మికులు, పద్మశాలీలు, భయస్తులని దౌర్జన్యంగా తాళాలేసి ట్యాక్స్ వసూలు చేసే విధానం రేవంత్ రెడ్డి చెప్పిండా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మొన్ననే రేవంత్ రెడ్డి గారు చేనేత కార్మికులకు, పవర్లూమ్ కార్మికులకు ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన సభాముఖంగా చెప్తే ఇక్కడ వడ్డీలకు వడ్డీలేసి మరి ముక్కుపిండి ట్యాక్స్ వసూలు చేసే ఉద్దేశంతో ఇలా తాళాలేసిర్రు. ఇప్పుడు తాళాలేసిన సందర్భంగా అవకాశం ఇవ్వకుండా తాళాలేసిర్రు. లోపల కరెంట్ ఉంటుంది, ఇది 3 ఫేజ్ కరెంటు. మరి కనీసం వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా తాళాలేస్తే రేపు ఈ ఎండాకాలం షార్ట్ సర్క్యూట్ జరిగి కంపెనీలు ఫైర్ అయితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు ఆలోచించాలి. నల్గొండ మున్సిపాలిటీ వారు వచ్చి మా ఇండ్లకు తాళాలేసి మమ్మల్ని గృహ నిర్బంధం చేసారు. మేము ఎలాంటి తప్పు చేయలేదు. ఇదే విధంగా అందరి ఆస్తి పన్ను విషయంలో నల్గొండ మొత్తం ఒకే విధంగా రికవరీ చేసుకుంటే బాగుంటుంది. మేము కూడా సంతోషపడతాం. మాకు డ్రైనేజీ లేదు, మౌలిక వసతులు సదుపాయాలు లేవు. అయినా సరే మా మీద నిర్బంధంగా ఎంత చీఫ్గా అంటే అల్కాగా దొరికినామని చెప్పి మా మీద ఇంత హింసాత్మకంగా ఇట్లా తాళాలు వేసి నిర్బంధించిపోవడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇది మేము జీర్ణించుకునే పరిస్థితి లేదు, ఇక్కడ ఉండే పరిస్థితి కూడా లేదు. మేము కూడా తాళాలు వేసుకొని బయటికి వెళ్ళిపోదనే పరిస్థితికి వచ్చింది. ఇంత ఘోరమైన పరిస్థితి నల్గొండ మొత్తంలో ఇట్లా ఉందా? మాకు పద్మనగర్లో పద్మశాలీల మీదనే ఉందా? ఇది ఎవరు నూరిపోసిరు, ఎవరు పంపించారు మా మీదకి ఉసుగొలిపి? ఎందుకు వీళ్ళకు ట్యాక్సీలు కట్టకుంటేనే ఉన్నాయా? ట్యాక్సీలు కట్టకుంటే ఒక సంవత్సరం ట్యాక్స్ కోసం ఇంత మాట్లాడితే 10 ఏళ్ళ నుంచి ట్యాక్సీలు కట్టిన పైసలు ఏమైనాయి? డ్రైనేజ్ ఉందా? ఏది లేదు. మౌలిక సదుపాయాలు కలిపినప్పుడు ఇది గ్రీన్ జోన్ అని పెట్టిర్రు. గ్రీన్ జోన్లో ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టుకోవడానికి అనుమతే లేదు, ఒక గవర్నమెంట్ బ్యాంకు లోనే ఇయ్యదు. అటువంటిప్పుడు మేము ఏం చేయాలి? ఈడ ఇల్లు ప్లాట్లకు లోను రాదు, పర్మిషన్ రాదు, ఏది రానప్పుడు ఈడ అసలు పన్ను ఎందుకు కట్టాలి మేము? ఇలాంటి అన్ని చట్టవిరుద్ధమైన పనులు చేసి మా మీద ఏదో పల్సా కొడుతున్నాం అని చెప్పి మా మీదకి ఇట్లా వచ్చి మా మీద ఇలాంటి చర్యలు చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటివి చేస్తే మేము కూడా ఐక్యమైనాక మేము కూడా మున్సిపాలిటీ ఆఫీస్ ముందరనే కూర్చుంటాం. ఆ తర్వాత చట్టబద్ధమైన పనులు చేస్తాం. అన్ని ఇది షెడ్లకు తాళాలు వేసిర్రు మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టాలని. ఎక్కువ తక్కువ ఛార్జీలు వేసి ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు ఏడాదిలో ఒక దాదాపుగా పోయిన గవర్నమెంట్లో ట్యాక్సీల మీద ట్యాక్సీలు వేసి ఇంతకుముందు 2014లో అది 10,000 ఉన్న ట్యాక్సీ 1,40,000 1,50,000 రూపాయలకు ఒక షెడ్కి వేసి కట్టామంటే మేము ఎక్కడ తెచ్చి కట్టాము? మాది చిన్నతర పరిశ్రమలు ఇవన్నీ, మా అన్ని చిన్నతర పరిశ్రమలు ఇవన్నీ. మేము ఈ వర్కర్లను ఇంతమంది మేమే లోను ఇక్కడ గ్రీన్ జోన్లో ఉండి లోన్లు రాక మేము ఇల్లు కట్టుకొని మా సొంత డబ్బులతోనే మేము ఈ షెడ్లు కట్టుకొని ఫ్యాక్టరీలు పెట్టుకొని మేమే అప్పులు తెచ్చుకొని అప్పులు తీరక బాధలు పడుతుంటే ఇది కొంత చేసి వీళ్ళు మమ్మల్ని బతకనీయకుండా చేసిర్రు. మరి ఇది తాళాలు వేసిర్రు. మేము నడపాలన్నా నడిపోద్దాం, మరి మాకు మా పరిస్థితి ఏందో ఈ మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని ఏం చేయాలనో చూడండి. నల్గొండ పురపాలక సంఘం పరిధిలో మనకు ఈ ఆస్తి పన్నుల గురించి స్పెషల్ డ్రైవ్ మనం చేయడం జరుగుతుంది. ఈ నల్గొండ పురపాలక సంఘ ఆస్తి పన్ను ప్రజెంట్ మనకు కేవలం 28.5% వరకు మాత్రమే మనం రీచ్ కావడం జరిగింది 100%లో. కాబట్టి నల్గొండ ప్రజలకు విజ్ఞప్తి, తమరి యొక్క ఆస్తి పన్ను మరియు నీటి పన్ను మరియు తమరి యొక్క ఈ ట్రేడ్ లైసెన్స్, వాణిజ్య సముదాయాల యొక్క పన్ను, స్పెషల్గా ఆస్తి పన్ను యొక్క ఇన్ టైంలో మీరు మార్చి 31 లోపు చెల్లించి, బకాయి ఉన్నవారు కూడా మరి కరెంట్ ఇయర్ ప్రస్తుత పన్ను ఉన్నవారు కూడా ఇన్ టైంలో చెల్లించి నల్గొండ పురపాలక సంఘ ఆస్తి పన్నును 100% వరకు మీరు మనము రీచ్ కావాలని నా యొక్క విజ్ఞప్తి. మనం కట్టే ఆస్తి పన్నుతోటే మనకు ఈ స్ట్రీట్ లైట్స్, కరెంట్ బిల్స్, మరి అండ్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, మనకు వార్డులలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనము రీచ్ కావడం జరుగుతుంది. తమ యొక్క వార్డులలో డ్రైనేజ్ ఇష్యూస్ కానీ, రోడ్ ఇష్యూస్ కానీ, ఎటువంటి చిన్న చిన్న ఇష్యూస్కి మనము ఖర్చుతో కూడుకున్న పనులు ఇవన్నీ మీట్ కావాలంటే మనం ఖచ్చితంగా మనకు ఆస్తి పన్ను చెల్లిస్తేనే ఈ యొక్క మనం అన్ని సమస్యలు మనము తీర్చే పరిస్థితి ఉంటుంది. కావున నల్గొండ ప్రజల విజ్ఞప్తి, నల్గొండ అభివృద్ధికి తమరు సహకరించి తమరు చెల్లించాల్సిన ఆస్తి పన్ను
మార్చి 31వ తేదీలోపు చెల్లించి నల్గొండ పురపాలక సంఘాన్ని అభివృద్ధిని సహకరించాలని కోరుకుంటున్నాం. మరి నల్గొండ పురపాలక సంఘ పరిధిలో ఎవరైతే 3 సంవత్సరాల కన్నా అధికంగా ఆస్తి పన్ను లాంగ్ స్టాండింగ్ ఏరియర్స్ బకాయిలు ఉన్నారో వారికి రెడ్ నోటీస్ ఇష్యూ చేసుకుంటూ, రెడ్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత కొంత 1 day 3 days టైం ఇచ్చి తమ యొక్క ఆస్తిని జప్తు చేయడం జరుగుతుంది. ఇన్ టైంలో తమ యొక్క ఆస్తి పన్నును జప్తు చేసి ఈ యొక్క ఆస్తి పన్ను నగరపాలక సంఘ చెల్లించి జప్తు చేసే పరిస్థితి తెచ్చుకోకూడదని నా యొక్క విజ్ఞప్తి. కావున ప్రజలందరూ నల్గొండ పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించగలరని కోరుకుంటున్నాను.